నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే. రాజా రాజా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యయ్యో చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడకి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడ్డ మాట దేవుడు ఎరుగయ్యా. మీద పడి కొట్టిందంటే మొహాలు చట్నీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి కప్తాను. అయితే సరే, నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. అలాగే పదండి. ఒరే రాజా, ఓర్ నాయనోయ్, తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టులు రా దేవుడా. నువ్వా? ఉత్తర పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేంటి, నువ్వేంటి. నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మమ్మ? అందుకే మొత్తం ఇల్లు 2,000 అద్దెకిచ్చేసి 3,000. అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవులేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా. గేటు దగ్గర నుంచి మనదే మామ. ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా? మా నాయనే నా బంగారు రాజా. పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మామ, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో, నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు సోమయ్య చెప్పాడు. వాళ్ళంతా ఏరి ఏరి ఇదిగో వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి 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 పనివాళ్ళైనా పంది కొక్కుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు మామ. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు? ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా. ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అసలు ఏంటయ్యా మీ లెవెలు? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ మీద గెస్ట్ ఒకటి. ముందు నా ఎవర్రా నువ్వు? తారడప్పాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? కంకుల కోసం చేతులు రా ఇవి. కూర్చుంటే తీసుకెళ్ళు. బాబాయ్ గారు, నా మాటిని బయటికి వెళ్తానండి. లేకపోతే ఆవిడ చేతితో ఢమాల్ మీద తస్తారండి. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవా. అతను పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు వాడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది. రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచ్ చీర కట్టుకుని పిచ్చిదాల్లో ఉందనుకుంటున్నారా? అవును మామ. ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు. దిండు వల్ల పరుపు, పరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అలాగా పాపం. అవును పాపం. అంతేకాదు, ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటయ్యా మీరు చెప్పేది? పాపం ఫోన్లే అని నేనే జారిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషణ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. ఓన్లే పాపం, పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడకి 20 ఎకరాల కొబ్బరి తోట, 200 ఎకరాల మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు. కోళ్ళ ఫారంలో కదే కోళ్ళు. ఆ కోళ్లు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతుల నుంచి వచ్చిన ఆవులు. అయ్యో, మరి గొప్ప మీలాంటి పకీర్ల దగ్గర ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని పకీర్లు అనుకుంటున్నారు గాని ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు, బాతులు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు. నమస్కారం.
బయట అటు ఇటు తిరుగు పక్క కుక్కలు కరుస్తాయి. ఇంట్లో చుట్ట కాచిపాక. ఏంటి నేను కాళ్ళు పట్టేవాడినా? నేను వంటవాణ్ణా, నేను అంటులు తోమేవాణ్ణా, నేను ఇల్లు వచ్చేవాణ్ణా. నన్ను క్షమించండి, నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి, వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగన్న గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం శరణం గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేదెలా, ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, వర్రీలో హరి కాకండి. ఉంగరా నేనున్నాను ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు బిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ తెచ్చా. కవిత గారికి మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకుని నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to meet you. Come on, friends. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరం మొదటిసారిగా కలుస్తున్నాం. యమగండం. అమ్మో 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 అమ్మో, నువ్వా రాహుకాల? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, వచ్చావా? శక్తి స్వరూపిణి. డోంట్ టాక్. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శని గ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. ఆహాహాహా, మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట అప్పవే చిత్తూరు చండీగఢ్ మోండి అగమ్మా, రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా. చండీగఢ్ అని పరాయ రాష్ట్రంలో దొరకడుతున్నావు. నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకోరా. ఆహుతులైన ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇంతవరకు నేను మీ ఆనందం కోసం ఎన్నో పాటలు పాడాను. కానీ ఇప్పుడు నేను పాడబోయే పాటకు ఓ ప్రత్యేకత ఉంది. నేను పాడే ప్రతి పాట వెనక ఒక అందమైన రూపం ఉంది. ఆ రూపం ఎన్నో పాటలు రాసి నన్ను తన అభిమానిగా మార్చుకున్న కవితా రాణిదే. ఊహల్లో తప్ప చూడని ఆమె రూపాన్ని ఈ రోజు మొదటిసారిగా ఇక్కడ చూడబోతున్నాను. ఈ సంతోష సమయంలో ఆమె రాసిన పాటే పాడుతున్నాను. ఈ పాటతో నా ఊహా సుందరికి స్వాగతం పలుకుతున్నాను. రాజా, మన పరిచయం ఎంత విచిత్రం. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం. కానీ ఎదురుపడ్డ ప్రతిసారి పోట్లాడుకున్నాం. మన చిలిపి పోట్లాటలో ఎంత తీయదన ఉంది. రాజా,
నా కవితలు పాడే గాయకుడిగా నువ్వు నాకు తెలిసావు. ఆ కవితలు రాసే కవిత్రిగా నేను మాత్రం నీకు తెలియదు. నేనే నువ్వు ఆరాధించే అభిమాని అని నువ్వు థ్రిల్గా తెలుసుకోవాలి. మన మధ్య జరిగే అందమైన అల్లని కొన్నాళ్ళు సాగించి నువ్వే నా అల్లరి ప్రియుడని సడన్ గా చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమండి నేను విన్నా. చెప్పేది నేను వినండి. విన్నా. ఈ ఒక్కసారి అలా నా అమ్మా. మాట కాదు. నడవండి. ఏమండి? ఏమండి? నడవమ్మ చూడే. నా మాట వినండి. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, ఈ బిల్డింగ్ మీద నేను పిచ్చోన్నని జాలిపడి నాకు పోర్షన్ తగ్గించారా? అమ్మమ్మమ్మమ్మో, నువ్వు నీ మనవడు కలిసి ఎన్ని మాయలు చేశారు తల్లి. ఇదిగో ఆఖరిసరిగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల కనిపించారో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను నీ మనవని జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. లలిల్లా లిలల్లా, డరడరిండాడిరండా, డర్- మామ, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంత పెద్ద బిల్డింగ్ ఓనర్ కి మామూలు కదా, అందుకని మెడ పెట్టి చెట్టు కిందకి నెట్టారు. పెద్ద ఆఫీసర్ ఉన్న మనవడు కదా, మగాను ఉమ్మేసి బయటకి తోసారు. మామ, నామోయ్, నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలని నీకు కూడా తెలియకుండా ఉన్న మాగాని అంతా అమ్మేసేనే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని ప్రెసిడెంట్ గారు బంధు చేతిలో డబ్బంతా పోసేనే. ఇదా ఇదే ఇక్కడ చేసే ఉద్యోగం? వాడిప్పించిన సిగ్గుమాలిన ఉద్యోగం ఇదే మామ. రాజా, అవును మామ, ఏ ఉద్యోగానికైనా తీరుకుంటుందేమో గాని నేను చేసే ఫకీర్ ఉద్యోగానికి క్షణం తీరుకుంటదు. పగలంతా పరికి మాలిన వాళ్ళ వీధుల్లో తిరగాలి. ఒక్కోసారి అన్నం తింటానికి కూడా తీరుకుండదు. తీరుకున్నా అన్నం దొరకదు. కొన్నిసార్లు పగలు ఏడవటానికి సమయం చాలక నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలాసార్లు నీ గురించి బాధపడడానికి సమయం చాలక ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వచ్చేది. రోజుకోసారి కన్నీళ్ళ అలవెన్సులు, ఆకలి నొప్పుల అడ్వాన్సులు, అప్పుల వాళ్ళ ప్రమోషన్లు. అబ్బో, ఈ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుందామంటే చిన్నప్పటి నుండి నీతో చెప్పకుండా ఏ పని చేయలేదు. చెప్తే నువ్వేమైపోతావు అన్న భయం. అందుకే నిజాలు దాచాను, అబద్ధాల్లో బతికాను. ఇదే మా ప్రెసిడెంట్ గారి బంధువు దయతో మోసం చేసి పారిపోతూ నాకు ఇప్పించిన వెరైటీ ఉద్యోగం. చివరకు నిజం నీకు తెలిసి బాధపడతావని నా కష్టాలు బాధలు పంచుకున్న నా మిత్రుల్ని కూడా నౌకర్లను చెప్పి బాధ పెట్టారు. ఇదేనా మామ నేను చేసిన మోసం? నీకంటే నీరు చూడకపోవటమేనా నేను చేసిన వంచన? రాజా, నన్ను క్షమించురా, క్షమించు. నిజం తెలియక నిన్ను బాధ పెట్టాను. ఆ విధవ ఎవడో చేసిన పాపానికి నిన్ను తిట్టాను, అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించురా. మామ, ఊరుకో. ఇక నేనే కాదు, నిన్నెవరైనా ఒక మాట అన్నారో ఏంటి 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 రాయ్. ఏంట్రా? ఇంకా ఇక్కడ నిలబడారే? మాయ చేసి ఇంకా ఎన్ని బిల్డింగులు కొందామని ఆలోచిస్తున్నారా? ఒరేయ్ కాకి, మాటలు మర్యాదగా రాని. కట్టలు నరికిన చేతులు రాయివి. నా బిడ్డని ఇంక మాట అన్నావా చింతమతని గొట్టలతో నరికినట్టు నరికి చంపుతావు. ఇంకా ఆలోచిస్తావేంటి మామ? తర్వాత మళ్ళీ దానికి టైం ఉంటుందో ఉండదా? ఇలా ఇవ్వరా? పదంగా పోతాం. ఎక్కడైనా పార్కులో పడుకున్నా చల్లగా కాలుస్తుంది. అది. జజ్జనగా జజ్జనగా. హలో, రవీంద్ర గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. అవునండి. ఈ నెల 25th అక్కడ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చిన మిస్టర్ రాజా అడ్రస్ కావాలండి. ఇంటి అడ్రస్ అండి? ఎస్, ఐ వాంట్ దట్ అడ్రస్. ఏంటి ఆల్రీ? చెప్పండి. నంబర్ 14 గాంధీనగర్. గాంధీనగర్. థ్యాంక్స్ అండి. ఆపండి ఆట. చూసామా లలిత, వీళ్ళు పియానో మీద టేబుల్ టెన్నిస్ ఆడేస్తున్నారు. వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అల్లరి మరీ ఎక్కువైపోయింది. అవును డాడీ, వాళ్ళకు మాస్టర్ ఏర్పాటు చేసి పియానో నేర్పిస్తే చాలా బాగుంటుంది. పియానో నేర్చుకుంటా. అంకుల్ నీకు సలహా. ఏమిటది? పిల్లలకు పియానో కంటే జూడో, కరాటే, కుంఫు లాంటి భయంకర విద్యలు నేర్పిస్తే బెటరు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటి వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబొడిపించేస్తాం. కుళ్ళబడిపించేస్తావు. అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ అందంగా పౌడర్ వేసుకొని వస్తాను. అప్పటిదాకా జై హింద్. ఏమిటి, ఈ ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ ట్రూప్ వాడిని బయటకు నెట్టేశావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయల అద్దె కొట్టి నాతోనే చెడుగుడు ఆడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో,
5,000 ఉంచుకో. 5,000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్ లో నేనుండి ఇల్లు మొత్తం వాళ్ళకి ఇచ్చాను. అమ్మా ఇంతకి తమరు ఎవరు తల్లి? వీళ్ళకి వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బ్రిటిష్ లక్ష్మివా? నేనెవరో నీకు అనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తానమ్మా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. రండమ్మా రండి. ఇక నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూల గదిలో అద్దెకుంటాను. ఒరే కాకి, ఏంట్రా ఇది? ఏమైంది నీకు? మామ ఆ? నిజంగా ఇతనికి పిచ్చి పట్టలేదు కదా? అబ్బబ్బబ్బే, లేదమ్మా లేదు. లేదా? అసలు నేను నిద్రపోతుంటే ఆ. ఓ దేవత కల్లో కనిపించి ఆ. ఒరే ముత్తు, నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, ఆ పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఆయనే ఇలా చెప్పిందిలే. ఇంతలో మెలకు వచ్చేసింది. మీరు ఎప్పుడు నిద్రపోతూ అంతే కదా. కానీ మీరు మాత్రం ఇల్లు కలిసేది బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసుకురా. అట్టాగే బాబు, బాబాయ్ అలాగే కారును కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే. ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. అట్టాగేనమ్మా. లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే, 4 బ్రెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్ మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి. బాబు. రామ 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 రామ. ఒరేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటుంది. వెంటనే నువ్వు బందిపోట్ల అమ్మాయి మీదకి దూకు. ఆ వెంటనే నేను నీపైకి దూకి హీరో విలన్ని తరినట్టుగా నేను అలపచ్చడి చేస్తాను. ఆ వెంటనే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత నా జీవితానికి శుభం కడు పట్టట్టి ఏందా? వెళ్ళరా పోరా. హే బేబీ, మర్యాదగా కెమెరా, మనీ పర్స్ ఇలా ఇచ్చేయమ్మా. షటప్. ఎవర్రా నువ్వు? మగాడివేనా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. ముసల్దారా, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దానైతే నువ్వు కుర్ర పిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి. చూస్తావా నా దెబ్బ? కొడతావా? ఎవరి వృద్ధనారి విజయభేరి మ్రోగిస్తోంది. ఎలా ఉందిరా నా దెబ్బ? నీ అబ్బా మామా
అయిపోయింది. కరెక్ట్ గా శుభం కార్డు పట్టానికి ముందే అంతా కలిసి నా తెర తిట్టేశాను. జై హింద్. అయితే నువ్వు మ్యూజిక్ ట్రూప్ కూడా నడుపుతున్నావు అనమాట. మరి ఏం చేస్తాడు బాబు? ఎవడో మోసగాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశపడి వచ్చిన మా రాజా చాలా కష్టాలు పడ్డాడు. ఏమీ దిగులు పడొద్దమ్మా. ఈవేళ నా కూతుర్ని మీరు కాపాడారు. ఏదో రకంగా మీ వాడికి సాయం చేయలేకపోతాను. చూడు బాబు, మా ఇంట్లో 2 శిశుండ్రులు ఉన్నారు. వాళ్ళకి పియానో నేర్పించడానికి మంచి టీచర్ కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పియానో టీచర్ గా మా ఇంట్లోనే ఉద్యోగంలో జాయిన్ అయిపో. అవకాశం వచ్చినప్పుడు మీ ట్రూప్ చేత సింగపూర్ లోనో మలేషియాలోనో మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్.